విశాఖ ఫార్మా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులను మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. పరవాడ ఠాగూర్ ఫార్మా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 2 మృతి చెందగా మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కార్మికులు తొందరగా కోలుకునే విధంగా వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబాలకు 40 లక్షల నష్టపరిహారం అందిస్తామంటున్న మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా ప్రతినిధి కన్నబాబు ఫేస్ టు ఫేస్. జరిగినటువంటి ప్రమాద ఘటనలో గాయపడినటువంటి క్షతగాత్రులను ఈ రోజు మంత్రి గారు పర్యటించడం జరిగింది. అయితే వాళ్ళకి ఎలాంటి భరోసా ఇచ్చారనే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు జిల్లాలో అనేక ప్రమాదాలు జరిగాయి. అయితే మంత్రిగా మీరు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇచ్చారు సార్? ఇది అనుకోని సంఘటన. ఎందుకంటే గత ఇన్సిడెంట్లు అయితే జరిగింది దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఇది 2 సాల్వెంట్లు అవి కలిపి కింద పట్టం HCl అండ్ క్లోరోఫామ్ పట్టడం, దాన్ని సోడా వాష్తో క్లీన్ చేయడం. కొంతమంది కార్మికులు వాళ్ళకి విచిత్రం 4:40 నిమిషాలకి అది క్లీన్ చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సుమారు అర్ధరాత్రి 12 గంటలకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇక్కడికి రావటం. అట్ ద సేమ్ టైం వన్ ఆఫ్ ద డైరెక్టర్, ఈ ఠాగూర్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ కూడా దీని బారిన పడి ఇక్కడే జాయిన్ అవ్వడం జరిగింది. 4 సీరియస్ ఉండటం, 2 చనిపోవడం కూడా జరిగింది. ఇంకో మిగతా వాళ్ళందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు సార్. అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా 40 లక్షల రూపాయలు ఎక్స్ట్రా కూడా ప్రకటించడం జరిగింది. సో ఇంకా గాయం అయిన వారు ఇంకా మరికొన్ని హాస్పిటల్లో ఉండడం జరిగింది. వాళ్ళు కూడా పరామర్శించే అవకాశం ఉంది? ఖచ్చితంగా పరామర్శిస్తాం. అయితే అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఒక అతను 3 ఫస్ట్లో అయితే 3 చనిపోతారనే భావం వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ అతని అదృష్టం, కుటుంబం అదృష్టం వల్ల ఆయన అయితే సేఫ్ జోన్లో ఉన్నాడు. ఇంకా ప్రమాద పరిస్థితిలో లేడు. మిగతా వాళ్ళు అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. సార్, ఒక కార్మిక శాఖ మంత్రిగా మీరు ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఒకటి మన ఎసెన్షియల్ ఏదైతే జరిగి 15 మంది చనిపోయారో అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చి ఆల్రెడీ ఈ యొక్క వసుధా మిశ్రా నేతృత్వంలో రిటైర్డ్ IAS ద్వారా ఒక కమిటీ, ఉన్నత స్థాయి కమిటీ అనేది చేయటం జరిగింది. అది పరిశ్రమల భద్రత పెంపొందించడానికి పూర్తిగా ఆ కమిటీని నియమించారు. ఆల్మోస్ట్ ఆల్ విశాఖ, ఇటు చిత్తూరు కూడా ఆ పరిశ్రమల నాళ్ళు కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక అందించవలసి ఉంది. అందించిన వెంటనే తగు చర్యలు తీసుకుని ఈ యొక్క భద్రతను పటిష్టం చేస్తాం. ఫైనల్గా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఫ్యాక్టరీల్లో జరుగుతున్న ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఎలాంటి ప్లాన్ చేసుకునే ఆలోచన? ఏదైతే ఈ కూటమి ఏర్పడిన తర్వాత ఈ ప్రమాదాలు జరుగుతున్నాయో దాని పూర్తి బాధ్యత గత ప్రభుత్వానిదే. సుమారు 256 హై రిస్క్ ఫ్యాక్టరీలు ఉండగా హై రిస్క్ ఫ్యాక్టరీలని 70 సేఫ్టీ ఆడిటింగ్ టీంలు ఉన్నాయి. వాటికి 3 4 పరిమితం చేసి మిగతా వాటిని పక్కన పెట్టి ఆ 4 చేత చేయించి ఓన్లీ కలెక్షన్ ఏజెంట్ల కింద వాడుకున్నారు దాన్ని తప్ప వాళ్ళని. అంతేగాని నిజంగా అక్కడ సేఫ్టీ ఆడిటింగ్ అనేది కరెక్ట్గా జరగలేదు. అప్పుడు నిర్లక్ష్యం వల్లే మరీ ముఖ్యంగా ESI హాస్పిటల్స్ తీసుకుందాం. ఎక్కడ ఇటుకి పేర్చిన వైను లేదు. గత ప్రభుత్వం 610 కోట్లు వెనక్కి వెళ్ళిపోయినాయి. వాళ్ళంత నిర్లక్ష్యం వహించారు. అప్పుడు ఆ తప్పిదాల వల్ల ఇప్పుడు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. దాన్ని నివారించడానికి ఇటు మొన్న ఎసెన్షియల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి తగి సూచనలు ఇచ్చి ఉన్నత స్థాయి కమిటీలు వేసి ముందుకు వెళ్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ అతి త్వరలో ఆ కమిటీ నివేదికను బట్టి మేము భద్రతను పూర్తిగా పెంపొందిస్తాం. మొత్తానికి ఏదైతే ఉమ్మడి విశాఖ వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఫ్యాక్టరీలోనే కూడా భద్రతా ఏర్పాట్ల విషయంలో అయితే మట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళిక అయితే సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఉన్నటువంటి అంటే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలందరికీ కూడా 40 లక్షల రూపాయల వరకు కూడా ఇప్పటికే ఎక్స్ట్రా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా ప్రధానంగా కార్మిక శాఖ మంత్రి చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ విజయ్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. సముద్రంలో ఏర్పడిన